నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో 4వ అధ్యాయం యొక్క 16వ శ్లోకం గురించి తెలుసుకుందాం. కిం కర్మ కిమ కర్మేతి కవయో ప్రతామోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షశేషుభాత్. ఏది కర్మ ఏది అకర్మ అనేది నేను నీకు ఇప్పుడు చెప్తాను అర్జున. నేను ఈ జ్ఞానబోధ ఎప్పటి నుంచో చేస్తున్న సూర్యమండల రాజుకి, యమరాజుకి, జనక మహారాజుకి, ఇంకా భక్తి మార్గంలో ముందుకు ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని ఉదాహరణగా కూడా తీసుకోవచ్చు. ప్రహ్లాదుని కదా, నారదముని కదా, వీళ్ళంతా గొప్ప భక్తులు. నాకు మనం భక్తి మార్గంలో ముందుకు నడుచుకోవాలి అన్నప్పుడు ఆల్రెడీ ముందు ఉన్న వాళ్ళని ఉదాహరణగా తీసుకోవాలి. వాళ్ళ అడుగుజాడల్లో నడవాలి, వాళ్ళని గురువుగా తీసుకోవాలి. లేకపోతే మనం భక్తి మార్గంలో ముందుకు వెళ్ళలేకపోవచ్చు, తప్పుదారి పట్టవచ్చు. కనుక నీకు జ్ఞానబోధ నేనే స్వయంగా చేస్తున్నాను, నువ్వు భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలని చెప్పి. ఎవరు తప్పుదారి పట్టరు. నీ నుంచి జ్ఞానబోధ ఇంకెందరికో వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నాను నేను కూడా. కనుక నువ్వు కూడా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను అర్జున అని చెప్తాడు. తదుపరి శ్లోకంలో కర్మ, అకర్మ, వికర్మ అంటే ఏంటో తెలుసుకుందాం. అందుకొరకు ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.